తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము. ఈరోజు తేదీ 23/7/2024, వారం మంగళవారం, తిథి విదియ తత్కాల తదియ, అలాగే నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం తత్కాల శతభిష నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషముల నుండి 9 గంటల 12 నిమిషముల వరకు, మరియు అదేవిధంగా రాత్రి 10 గంటల 46 నిమిషముల నుండి 11 గంటల 36 నిమిషముల వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషముల నుండి 4 గంటల వరకు. ఈరోజు మంగళవారం కావున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం చేయడం ద్వారా సంతానం లేని వారికి సంతానము, సంతానము ఉన్నవారికి పిల్లలకు ఆయురారోగ్యాలు చేకూరుతాయి. గతంలో వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని బాధలు కూడా తొలగుతాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి శని సంచారం, ఏలినాటి శని సంచారం వలన ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో ఒడిదుడుకులు, విద్యార్థులకు మందబుద్ధి అనగా మతిమరుపు, ఇలాంటివేవి రాకుండా మీ ఇంట్లో రుద్రాభిషేకం, రుద్రహోమం లేదా శనికి సంబంధించినటువంటి హోమాలు ఏమైనా చేసుకున్నట్లయితే మీ ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో ఉండుటకు సూచనలు కలవు. ఇదే విధముగా ఆషాఢ మాసంలో ఈ మంగళవారం చాలా చాలా పవిత్రమైనటువంటి వారం. ఎందుకనగా తదియ తిథి తదుపరి రోజు వచ్చేటువంటి తిథి చతుర్థి. తదే రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం చేయించటం ద్వారా శారీరకమైన రుగ్మతలు, అనారోగ్య సమస్యలు తగ్గి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు పొందుతారు. ఇదే విధముగా మరుసటి రోజు అనగా బుధవారం సంకటహర చతుర్థి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసుకొని మరుసటి రోజు వినాయకుడికి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ వీడియో ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేసి ఆ కామెంట్ రూపంలో మీ సందేహాలను తీర్చుటకు ప్రయత్నం చేస్తాను. స్వస్తి.